హత్యలు, మోసాలు, వ్యామోహాలు ఇవి మానవ చరిత్రలో చీకటి అధ్యాయాలు లిఖించే ఘటనలు. ఓవైపు నీచమైన కామం, అద్దు అదుపు దాటి తన మన అనే ఆలోచనే లేకుండా బాధ్యత మరిచి కట్టుకున్న మొగున్ని, కన్న పిల్లలను కూడా కనికరించకుండా ప్రాణాలు తీస్తుంటే, మరోవైపు స్వార్థపూరిత మోసాలతో నమ్మకాన్ని చంపే కుట్రలు. ఇవి నేటి సమాజంలో భయం, అనుమానం, అరాచకాన్ని పెంచుతున్నాయి. ఈ భయంకరమైన నేరాలు కేవలం బాధను మాత్రమే మిగిల్చేవి కావు, మానవత్వపు పునాదులను కూడా కదిలిస్తున్నాయి. ఒక కథలో భర్తను చంపి ప్రియుడికి ఆ స్థానాన్ని కట్టబెట్టాలని ప్లాస్టిక్ సర్జరీలు, మాయ మాటలు. ఇంకో కథలో నవమాసాలు మోసి కడుపారా కనుకున్న పిల్లలనే అత్యంత కర్కశంగా చంపుకుని ప్రేమ కోసం అన్నీ తగలేసిన మనసు. ఇవి సినిమా కథలు కాదు, నిజ జీవితంలో జరిగిన హృదయ విదారక సంఘటనలు. 2017లో నాగర్ కర్నూల్లో స్వాతి సుధాకర్ రెడ్డి హత్య, ఆ తర్వాత రజిత చేసిన దారుణమైన పిల్లల హత్య. ఈ రెండు సంఘటనలు కేవలం తెలంగాణను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని కుదిపేశాయి. ఇవి కేవలం నేరాలు మాత్రమే కాదు, ప్రస్తుత రోజుల్లో స్వార్థం, కామం వల్ల కళ్ళు మూసుకుపోయిన, మానవత్వం చచ్చిపోయిన మనిషి మనస్తత్వానికి అద్దం పట్టే సంఘటనలు. అసలు ఈ రెండు ఘటనల వెనుక ఏం జరిగింది? ఈ క్రూరమైన నేరాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ హత్యాకాండల వెనుక ఉన్న అసలు కథేమిటి? ఇక మ్యాటర్లోకి వెళితే ముందుగా స్వాతి సుధాకర్ రెడ్డి హత్య వెనుక మోసం ఏంటో చూద్దాం. 2017లో నాగర్ కర్నూలు జిల్లాలో ఎవరు పెద్దగా పట్టించుకొని ఒక సాధారణ కుటుంబం వీరిది. సుధాకర్ రెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, భార్య స్వాతితో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్లు కనిపించాడు. కానీ వీరి జీవితాల్లో అప్పటికే ఒక చీకటి అలుముకుంది. స్వాతి రాజేష్ అనే ఫిజియోథెరపిస్టుతో సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం కేవలం ప్రేమతో మొదలై ఒక దారుణమైన హత్యకు దారితీసింది. అది నవంబర్ 27, 2017. సుధాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఎలాగైనా సుధాకర్ అడ్డు తొలగించుకోవాలని ఆ రోజు స్వాతి తన ప్రియుడు రాజేష్ కలిసి ఒక పథకం రచించారు. అనుకున్న పథకం ప్రకారం రాజేష్ ఇంట్లోకి చొరబడి సుధాకర్ను కత్తితో అతి దారుణంగా దాడి చేసి చంపేశాడు. అక్కడితో ఆగలేదు, శవాన్ని దహనం చేసి ఆధారాలను కూడా నాశనం చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే సుధాకర్ శవాన్ని కారులో ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేశారు. ఇది ఒక పర్ఫెక్ట్ మర్డర్ అనుకున్నారు. కానీ వారి పథకంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్. సుధాకర్ మరణించాడని ఎవరూ తెలుసుకోకూడదని రాజేష్ను సుధాకర్గా మార్చాలని అనుకున్నారు. అందుకు రాజేష్ ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించి అతన్ని సుధాకర్గా అందరికీ చూపించాలని స్వాతి ప్లాన్ వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా రాజేష్ మొహంపై యాసిడ్ పోసి అతడే సుధాకర్ రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజేష్ను ఒక ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డిగా చేర్పించారు. సర్జరీ క్రమంలో రాజేష్ మొహానికి బ్యాండేజ్లు ఉండటంతో అతడిని సుధాకర్ తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోయారు. అయినా కూడా వారి పథకం బెడిసికొట్టింది. ఇంత పకడ్బందీగా వేసిన పథకంలో నాన్ వెజ్ వీళ్ళకి ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేకపోయారు. వాస్తవానికి సుధాకర్ రెడ్డి శాకాహారి, కానీ ఆసుపత్రిలో రాజేష్ కు నాన్ వెజ్ ఆహారం అందించారు. అతను దాన్ని లాగించేశాడు కూడా. ఈ చిన్న విషయం ఆసుపత్రి సిబ్బందికి అనుమానాన్ని రేకెత్తించింది. సుధాకర్ శాకాహారి అని తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సుధాకర్ రెడ్డి పేరిట చికిత్స పొందుతున్న రాజేష్ వేలిముద్రలు సేకరించడంతో గుట్టు రట్టయిపోయింది. ఈ హత్య వ్యవహారం మొత్తం బయటపడిపోయింది. దీంతో స్వాతితో పాటు ప్రియుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో స్వాతి, రాజేష్ లు హత్యను అంగీకరించారు. ఈ కేసు అప్పట్లో తెలంగాణలో సంచలనం సృష్టించింది. కామం కట్టలు తెచ్చుకుంటే ఇంత దూరం వెళ్తారా అని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది ఈ ఘటన. ఇక ప్రియుడి కోసం తాను నవమాసాలు మోసి కడుపారా కనుకున్న పిల్లలనే కడతీర్చిన తల్లి. ఇది తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన మరో దారుణం. రజిత అనే మహిళ తన 3 పిల్లలను చంపేసింది. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయి తన క్లాస్మేట్ ప్రియుడైన ఒక వ్యక్తితో కలిసి జీవించాలనే కోరిక కోసం ఇంతటి దారుణానికి వడిగట్టింది. రజిత భర్తతో సంతోషంగా లేకపోవడం, పాత క్లాస్మేట్తో సంబంధం, ఈ రెండు ఆమెను ఒక దారుణ నేరం వైపు నడిపించాయి. రజిత భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తుండగా రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. వీరికి 3 పిల్లలు ఉన్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో
రజిత అలియాస్ లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. రజితకు చెన్నయ్యకు 20 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. అయితే 6 నెలల క్రితం జరిగిన 10వ తరగతి గెట్ టుగెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ శివతో పరిచయం పెరిగింది. నంబర్స్ మార్చుకొని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తనను పెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపోజల్ కూడా పెట్టింది. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే, నీకు పిల్లలు పుట్టకపోయి ఉంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని శివ చెప్పేశాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలగించుకొని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కెచ్ వేసింది. 2025 మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తారని శివకు చెప్పేసింది. ఆ పని త్వరగా పూర్తి చేసే అని కూడా శివ చెప్పేశాడు. ప్లాన్ లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే అన్నం తిని ఫోన్ రావడంతో పని కోసం బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకమాడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు తర్వాత తల్లే హతమార్చిందని చెప్పేసి అర్థం చేసుకున్నారు. దీంతో రజిత ఆమె ప్రియుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆమె తన ప్రియుడితో కలిసి జీవించాలంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని, అందుకే చంపేశానని చెప్పింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఇక్కడ స్వాతి, రజిత కథలు కేవలం నేరాల గురించి కాదు, ఇవి మానవ మనస్తత్వంలోని చీకటి కోణాలను బయట పెడుతున్నాయి. స్వాతి కథలో ప్రేమ కోసం ఒక మహిళ ఎంత దూరం వెళ్ళగలదో చూసాం. హత్య, మోసం, స్వార్థం. ఇక రజిత కథలో తల్లి ప్రేమను కూడా మించిన ఒక వ్యామోహం కనబడుతుంది. ఈ 2 ఘటనల్లోనూ ప్రేమ అనే భావనే నేరానికి బీజం వేసింది. కానీ ఈ ప్రేమ నిజంగా ప్రేమేనా, లేక స్వార్థమా, అసూయ, మోసంతో కూడిన వ్యామోహమా? ఏది ఏమైనా ఈ సంఘటనలు మనిషిలోని మానవత్వాన్ని ప్రశ్నించే నేరాలుగా మారిపోయాయి. ఇక్కడ స్వాతి, రజిత కథలు మనకు ఒక గుణపాఠమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రేమ, సంబంధాలు, కోరికలు మనల్ని నడిపించగలవు. కానీ అవి కామం, అక్రమ సంబంధం, వ్యామోహంగా మారితే మనల్ని నాశనం కూడా చేయగలవు. వీటి వల్ల ఇద్దరు మహిళలు తమ జీవితాలను, తమ కుటుంబాలను, చివరికి తమను తాము నాశనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ 2 ఘటనలను ఎప్పటికీ మర్చిపోలేవు. ఎందుకంటే ఇవి కేవలం నేరాలు కాదు, మనం ఎలా ఉండకూడదో, దేనికి లొంగకూడదో నేర్పే యథార్థ సంఘటనలు. For more videos like this, subscribe Big TV channel.